స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కామారెడ్డిలో చెప్పినట్టు మొన్న కామారెడ్డిలో ఏదైతే మనం పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నామో 15వ తారీఖు నాడు దానికి పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా నుండి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఎందుకంటే కామారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉంటుంది కాబట్టి దగ్గర ఇది ఒక మన నియోజకవర్గం ఎక్కువ దగ్గర కాబట్టి మరి ఇక్కడ నుండి పెద్ద ఎత్తున మరి దగ్గర ఒక 15,000 మంది తగ్గకుండా ఒక కాన్స్టిట్యున్సీకి టార్గెట్ పెట్టుకొని ఇవాళ మనము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు సరైనటువంటి అన్ని కూడా అంటే ప్రోగ్రామ్ అంతా కూడా చేస్తా ఉన్నాం. దానికి ఇవాళ ఇన్ఛార్జ్ వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందరూ చూస్తా ఉన్నారు ఇవాళ టిఆర్ఎస్ తర్వాత బీజేపీ కలిసి ఏ విధంగా ఏదైనా నాటకాలు ఆడుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కట్టుబడి ఉంది. దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా మేము తీసుకున్నాం. అంటే బీసీ కులగణన చేయడం కానీ అదేవిధంగా మరి అంటే ఒక ఎంపరికల్ డేటాతో ఇవాళ మనం బిల్లు పెట్టడము దానికి రాష్ట్రపతికి పంపించడము ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాము. ఇప్పుడు అక్కడ జగన్ మాధవ్ దగ్గర మనం ధర్నా చేసాం. అన్ని విధాలుగా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఈ సందర్భంగా మరి వాళ్ళను తప్పకుండా బీజేపీని టీఆర్ఎస్ దోషంగా నిలబెడతాం. మరి వాళ్ళు తప్పకుండా ఇవ్వాల్సిందే. సో కాబట్టి ఈ సందర్భంగా మరి పబ్లిక్ మొబిలైజేషన్ పబ్లిక్ మీటింగ్ సక్సెస్ చేయడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి పెద్దలు శ్రీహరి గారు మంత్రి వారిగా మాట్లాడుతారు. పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి సూచన మేరకు ఆయన పిసిసిగా 15వ తారీఖు రోజు వరకు సంవత్సరం పూర్తయిన సందర్భంలో మా నాయకుడు కన్యాకుమారికి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆయన చూసిన ప్రాక్టికల్ గా మాట్లాడి బీద బడుగు బలహీన వర్గాలు ఆ ప్రయాణం అంతా 4180 కిలోమీటర్ల ప్రయాణంలో ఆయన చూసింది ఏంటంటే ఈ దేశంలో పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని గడపదొక్కని వెనకబడ్డ జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి. వారందరికి కూడా న్యాయం జరగాలంటే మీరెంతో మీకంతా అనే ఒక సంకల్పంతో ఆయన సూచించిన మార్గంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కులగణన చేసి ఎంపెరికల్ డాటా ప్రకారంగా సైంటిఫిక్ గా ఈ రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంత ఉంది ఆ జనాభా ప్రకారంగా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట మీరెంతా మీకంతా విద్య ఉద్యోగాలే కాకుండా రాజకీయాల్లో కూడా ఇవ్వాలని ఒక మహా గొప్ప సంకల్పంతో ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఊహించనివి చేసేదే బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆనాడు ఇందిరమ్మ గారు రోటీ కపడా మకానైనా గరీబీ హటావో అయినా ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ టెక్నాలజీని మన రాజీవ్ గాంధీ మనకు పరిచయం చేసే సందర్భం కానీ బ్యాంకులను జాతీయం చేయడం కానీ ఎన్నో సంక్షేమ పథకాలు చూసినా కూడా ఆ ఐడియాలజీ ఆ కుటుంబానికే ఉంటది. కాబట్టి ఇదే గడ్డ మీద గతంలో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ అన్న గారు బీసీ డిక్లరేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది ప్రాక్టికల్ గా ఇప్పుడు పార్టీ ఒక స్టాండ్ మీదకి వచ్చి సంక్షేమ పథకాలు ఈ రోజు అన్ని రంగాల్లో కూడా ఒకంతా ముందుకేసి పేదోన్ని ఆదుకోవాలనే ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని అంశాల మీద మరీ ముఖ్యంగా బీసీలకు ఇచ్చే 42% రిజర్వేషన్ల మీద మేధో మదనం చేయడానికి భారీ బహిరంగ సభ 15వ తారీఖు రోజు ఈ గడ్డ మీద నిర్వహిస్తా ఉన్నాం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే మొఖాలు చూసి బొట్టు పెట్టకుండా సంక్షేమం అనేది పేదోనికి చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న గొప్ప గొప్ప నిర్ణయాలు ఇండ్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇతరత్ర
అదే మాదిరిగా ముందుకు వెళ్తున్న రేవంత్ అన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకుపోలే సంకల్పంతో నిర్వహిస్తున్న సభకు మరి మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా స్వచ్ఛందంగా వారే వస్తున్నప్పుడు అది ఓన్లీ షెడ్యూల్ని మేము అనౌన్స్ చేసి పోదామని తప్ప ఎక్కడ కూడా ఈ బహిరంగ సభ అంటే ఎప్పుడు 15వ తారీఖు వస్తుంది, ఎప్పుడు మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాలనేటువంటి ఉత్సాహంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం.